ప్లీజ్ దోస్తులు మా షార్ట్స్ అన్ని చూసి అందరూ ఆదరిస్తున్నారు. అలానే లాంగ్ వీడియోస్ కూడా చూడండి దోస్తులు. చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దోస్తులు ప్లీజ్. దోస్తులు మీకు ఒక సర్ప్రైజ్ దోస్తులు. ఇప్పటి నుంచి మీకు ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలన్నా ఏదైనా విష్ చేయాలన్నా కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు విష్ చేయాలో ఆ డేట్ వేసి వాళ్ళ పేరు పెట్టి కామెంట్ చేయండి. మేము విష్ చేస్తాం దోస్తులు, అత్త కూడలం. ప్లీజ్ దోస్తులు, ఫ్రీగానే దోస్తులు, డబ్బులు ఏం లేవు. మా వీడియోస్ అన్నీ చూసి ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ దోస్తులు. వీడియో లెంత్ తొందరలోనే పెద్దగా చేస్తాం దోస్తులు. వ్యూస్ రావట్లేదని చిన్నగా పెడుతున్నాం దోస్తులు. వ్యూస్ వచ్చినప్పటికీ మనకి సబ్స్క్రైబర్స్ ఒక 500 అయినా మేము పెద్ద వీడియోస్ పెట్టడానికి చూస్తాం దోస్తులు. అవును దోస్తులు, 500 సబ్స్క్రైబర్లు అయితే మంచిగా మనం పెద్ద వీడియోలు చేసుకోవచ్చు. చూడరు దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు అందరు ఏం కూర వండుకుర్రు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యుర్రి. అవును దోస్తులు, ప్లీజ్ మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ ఒక 500 అయినా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దోస్తులు. ఇంకా 130 దగ్గరనే ఉన్నాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు. ఈరోజు దోస్తులు మా అత్త మిస్కా నాకు ఫుల్ పని చెప్పింది దోస్తులు. చేసి అలసిపోయినా నేను. చూడు ఆ వీడియో ఎట్లుంటుందో. అవును దోస్తులు, మా అత్తకు బాగా అయింది, మంచిగా అయింది దమ్మక్కకి. చూడరు ఈ వీడియో చూడరు, మీకే నవ్వుతుంది. సరే దోస్తులు ఉంటాం. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? పార్ట్ 3 ఈరోజు. అవును దోస్తులు, అత్తలేని కూడా ఉత్తమరాలు పార్ట్ 3 చూసేయండి. ఇగో ఇది ఖాళీగా తిరుగుతాంది, దీన్ని అంగబెట్టాలాగు. మళ్ళవా మళ్ళవా ఏం చేస్తాను? ఇప్పుడే తానం పోసుకొని వచ్చిన పోయి ఇక బట్టలు వెండి ఎండైపో. బాత్రూంలో బట్టలు ఉన్నాయి మస్తుగానే. ఈ పక్కదానికి ఏం శాత కాదు. ఈ ఇల్లు నాది, అన్ని నాయి, నేనే పనులు చేపించుకుంటా. ఇదేమో నాకు పనులు చెప్తుంది చూడురి. ఆగు అత్త, గట్ల పనులు చెప్పబడుతుంది నాకు. గవన్నీ నాకేడు శాతనైతాయి చెప్పు. నాకు కూడా ఐసు మీద పడబట్టే గవన్నీ చేసుడంటే ఎట్లా అత్త చెప్పు. నేను సుజాతను పిలుస్తా, దాన్ని పిలిచినప్పుడు చెప్పు కానీ. సుజాత గిటాయే. ఆగో రూకో జరా రూకో. దాని ఎందుకు పిలుస్తానవే? నేను చెప్పింది నీకైతే. నీకు నేను వస్తానా, దానికి నేను వస్తానా? ఏ ఊకో అత్త, అన్ని మజాకులు చేస్తావు, జోకులు. ఏ ఊకో, నా బాడీ చూసుడు గట్లా మాట్లాడతావు. ఆగో ఏమైంది? బర్రెకు ఉన్నావు, నీ బాడీకి ఏమైంది? బర్రె దున్నకు ఎద్దుకు ఎద్దున్నావు కదనే. ఏమైంది నీ బాడీకి? నీకేం పుట్టిందని ఏమో కథకు వచ్చింది కదనే నీ కథ. జరుండత్త, ఈ బర్రెపై ఏడంగుతుంది, నాకే అంగొస్తుంది చెప్పు. అంగి బట్టలు వెండి చాలా రోజులు అయ్యాయి. ఇప్పుడు ఏడంగమంటే అంగుతుంది నాకు కింద కూర్చొనికే రాదాయే. ఇంకా నా ఏం నా కొడుకుని వాషింగ్ మిషన్ తెమ్మనలేదు. ఒక మజాకులు ఎందుకు రాదే? అన్నీ మా అత్తయ్య. పో తీసుకోవో ఇక్కడికి వీకు పిండిపో. రాదన్న పని రాజపని అంట, నీ అసంటుంది. అన్ని రాదు అంటే వదిలేస్తారని అట్లా చెప్తారు. పో పిండిపో, ఇక్కడికి వీకు. ఏ జరుండత్త, గవని నా కిడికలు అయితే కానీ నాతో కావని పిండుడు ఊతుకుడు, వంగి మళ్ళీ జాడిచ్చుడు, ఆరేసుడు, అవన్నీ నాక తీసుకొచ్చుడు, మడత పెట్టుడు, అవన్నీ నాతో కావు. కానీ నీకు నీ బిడ్డకి ఏడైతే నీకు అవన్నీ కావు. కిలో మటన్ కూర తెచ్చుకొని అండూరు అంటే 3 రోజులు వండుకొని తిని పంటరు. గవైతే శాతనైతే మూసుకొని తింటే అన్ని బద్మాశేషాలు ఇస్తున్నావు నా ముందు. పిండానికి ఏం పుట్టింది? నేనేమో హీరోయిన్ అని ఫీల్ అవుతానా? ఏం పాడు బొంగులు హీరోయిన్. పో అన్ని ఫీల్ కాకు, పిండు లేకుంటే చుట్టూ ముడెత్తే చెప్తున్నా. ఓ అబ్బా, దీనికేం పుట్టింది? గిరికిట్ట తారేంది ఘోరంగా నా వెనక పడుతుంది. పిండకుంటే మళ్ళా కొడుకుకి చెప్పి లొల్లి చేస్తుందా ఏం పాడో. సరేతి అత్త పిండుతా. అబ్బా అయ్యా, ఇప్పుడు బట్టలు ఉండాలా? అయ్యో పెద్ద కథకే వచ్చింది. ముసల్దాన్లొల్లి ఎందుకు వస్తుందో ఏమో ఊరికెళ్ళి. మంచిగా అయింది గాడి ముఖం, దానికి చల్లబడ్డట్టుంది పానం. దీన్ని గిట్లనే చేయమనాలమ్మా, ఇంకప్పుడే చక్కగా అవుతుంది. నేను చేసుకుంది అయిన కాడ 3 రోజులు నేను చేసుకుంటా పెడుతుంటే దీనికి ఏడా సమజైంది. ఇప్పుడు చేస్తే నడమ పంపితే నొప్పేందో అన్నమవుతుంది బిడ్డ. సుజాత గిట్ల కూర్చో. మీ పిల్ల మీ అమ్మాయి అంత బాగుర్రా? అబ్బా అమ్మమ్మ, నన్నైతే ఇప్పటిదాకా నన్ను నా పుట్టింటోళ్ళని మా అమ్మాయిని ఎవ్వరు అడగరు, నువ్వే ఫస్ట్ అడిగేది. అంత బాగుర్రమ్మా మీ దయ వల్ల.
ముసలిది చూడురే కోడలు దాన్ని మాత్రం పక్కకు గుసబెట్టుకుంది. నన్నేమో పనులు చేయమంటుంది. బుర్ర తింటుంది. బద్మాష్ ముసలిదైంది ఇది. అగో ఇంకా గిడనే మెసలుతున్నావేమే? పో ఆన పడుతుంది ఆయంత. పోయి బట్టలు ఎండే పోనాడు. ఆన ఇట్లా పడాలే. నేను ఓస్కారం పెడతా బిడ్డ. పో ఉరుకు జల్ది. అగో అగో సరే అత్తమ్మ పోతానా. నాకు నా పోతాందమ్మమ్మ. మా అత్తని మస్తు భయపడించుకుంటాను. అది ఏం ఆడదనుకున్నావే? అది మొగన్ చుట్టూ కూలిగడ్డలు కట్టే ఆడది. దానికి ఇట్లా చేయకుంటే ఎట్లా చెప్పు? కాస్త కూర్తో జరన్నా నేనంటే భయం కాబట్టి గా మాత్రం ముందు లేకుంటున్నా. సరే తీరమ్మమ్మ. ఏమైనా తింటారా? ఏమైనా తినబుద్ధి అయితే చెప్పు, నేను చేసి పెడతా. ఏ ఊకోవే నువ్వేంది వేసేది? నేను ఉన్నాను రోజులు దాన్నే అంగ పెడతా చూస్తుండు నువ్వు. అట్లా అంటే ఎట్లా అమ్మమ్మ? నేను కూడా గమ కోడలనే కదా, పని చేసి పెట్టాలి కదా. కాబోతే దానికి ఏడుంది? ఎప్పుడెప్పుడు తిందుమా పండుమా మాంసం తెచ్చుకుందుమా తిందుమా కౌసు కూరకి ఇవ్వబడ్డది. అమ్మా అయ్యా ఇప్పటికి ఇన్ని బట్టలు విండాను నేను. దేవుడా నాకు కళ్ళు తిరుగుతున్నాయి బట్టలు చూస్తే. ఎట్లా దేవుడా నాకు చేతనైతే లేదు. ఎట్లా విండుతూ నేను ముసల్లాన్ని విసుక దీనికి అగ్గిదలుగా నన్ను సాగొడుతుంది. అయ్యబ్బా ఇది చూస్తానే నాకు ఏడుపొస్తుంది. అబ్బో గిజవత్తాడు బజార్లో కూర్చొని బట్టలు మీద పట్టి. అయ్యా అది మల్లక్కనా? ఏమైంది మల్లక్క గట్ల బట్టలు మీద పడుతుంది? ఎప్పుడు ఒళ్ళే అంటావు నువ్వు? ఏం చెయ్యాలి? ఏమైనా కర్మకు వచ్చింది. ఇక పిండక తప్పదు. ముసల్దాన్ని ఎన్ని బట్టలు చేసింది ఇవిడే. బుట్టి నిండా బట్టలే ఉన్నాయి. అవి చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతుంది. ముసలి మంచిగా పెట్టింది దీనికి అగ్గి. అయ్యో మీ అత్తవా? మీ అత్త వచ్చిందా? దాని అత్తను వేసుక. అయ్యో పిండు పిండు మళ్ళక్క. నెక్స్ట్ మళ్ళా అంటలు కూడా చేయమంటదేమో. ఇక చూసుకోజరా పిండు పిండు. నేను పోయి అత్త. ఓయమ్మ అంట చేయాలా? నాకు ఇప్పుడే తలకాయ తిరుగుతుంది కదా ఈ బట్టలు చూసే వరకే. అంట కూడా చెయ్యాలంటే ఎట్లా? అయ్యో దోస్తులు ఎట్లుంది మన వీడియో? మంచిగా ఉందిలే. మన నెక్స్ట్ పార్ట్ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను దోస్తులు. బాయ్ బాయ్ దోస్తులు. అందరూ హాయిగా తినండి, హాయిగా పడుకోండి. అందరూ వర్క్ చేసుకోండి. వర్క్ చేసుకుంటేనే మనకు డబ్బులు వచ్చేవి. మంచిగా ఉండండి అందరూ.